హాయ్ అండి. హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీల్ మ్యాజిక్ ఛానల్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే నేర్చుకోబోతున్నామండి. నేను పొద్దున్నుంచి యూట్యూబ్ షార్ట్స్ చూస్తూనే ఉన్నానండి. ఒక్కటే రీల్ ఒక్కటే షార్ట్ కామన్‌గా వస్తుంది. ఏంటిదంటే మన రాజమండ్రిలో ఉన్న ఫేమస్ అయిన ఎగ్ బోండా ఆర్ ఇంకా ఎగ్ బజ్జీ అంటారంట దాన్ని. దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. నాకైతే చాలా రకరకాల డౌట్స్ అయితే వచ్చాయి. వాళ్ళు ఎలాంటి నూనెలో చేస్తారు? ఎంతసేపు పడుతుంది? అసలు ఎగ్స్ ఎట్లా ఉంచుతారు? ఏంటది? మనం ఇంట్లో చేసుకోవచ్చా అది? మన ఆరోగ్యానికి మంచిదా? కాదా? ఎంతసేపట్లో చేసుకోవచ్చు? దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటిది? వస్తువులు ఇదనేది మనం ఇంట్లో చేసుకోవచ్చు. సింపుల్‌గా చేసుకోవచ్చు. ప్రిపరేషన్ టైమ్ వచ్చేసి 30 నిమిషాలు పడతది. చాలా సింపుల్‌గా అయిపోతుంది. పెద్ద మీకు పెద్ద పెద్ద ఇంగ్రీడియెంట్స్ ఏం అక్కర్లేదండి. మనకు కావాల్సిన పదార్థాలు ఏంటిదంటే గుడ్డు, అంటే మీరు ఇంట్లో ఉన్న మనుషులు బట్టి తీసుకోవచ్చు. నేను ఒక ఎగ్జాంపుల్‌గా 5 గుడ్లు తీసుకున్నాను. తర్వాత శనగపిండి, ఇంగ్లీష్‌లో బేసన్ ఫ్లోర్ అంటారు. అది 2 కప్స్ తీసుకుంటున్నాను. అందులోకి వాము, అంటే ఓమం అంటారు ఇంగ్లీష్‌లో. తెలుగులో జీలకర్ర, జీర అంటారు ఇంగ్లీష్‌లో. అండ్ ఉప్పు తగినంత. హాఫ్ స్పూన్ కారం పొడి, టర్మరిక్ పౌడర్, తర్వాత చిటికెడు పసుపు. వీటి గురించి ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మన గుడ్లనేవి నీళ్ళలో ఉడకబెట్టుకోవాలి. బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకొని, గుడ్లనేది సగం కట్ చేసుకొని ప్లేట్‌లో ఒక గుడ్డతో కప్పేసి క్లాత్‌తో కప్పేసి పక్కన పెట్టుకున్నాం. ఈ లోపల మిశ్రమం రావాలి గదా! దాన్ని కోటింగ్ చేయడానికి బ్యాటర్ తీసుకోవాలి పిండిని. శనగపిండిని బౌల్‌లో ఏసేసుకొని ఇదే ఏసేసుకోవాలి. మనం ఏమంటారు జీర, ఉప్పు, కారం, చిటికెడు పసుపు అండ్ వాము ఏసుకొని బాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా గాదు, మరీ లూజ్‌గా గాదు. అంటే టైట్‌గా గాదు, లూజ్‌గా గాదు. కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకొని కట్ చేసుకున్న గుడ్లు ఉన్నాయి గదా! అందులో వేసేయాలి. ఆ పిండిలో ఏసేసి బాగా కలుపుకోవాలి. ఈ లోపల స్టవ్ మీద ప్యాన్‌ని తీసుకొని ఆయిల్ ఏసుకొని ఎగ్స్ ఏసుకున్నాం. దీన్ కలుపుకున్నాం గదా! ఆ ఎగ్స్‌ని ఇందులో ఏసుకోవాలి. డీప్ ఫ్రై జేయాలి. అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేయాలి. కావాలంటే దీనిలోకి స్టఫ్‌గా ఆనియన్స్, పొటాటోస్ అండ్ గ్రీన్ చిల్లీని మిక్స్ చేసి స్టఫ్ చేసుకోవాలి పచ్చి స్టఫ్‌గా. ఇది పొటాటోస్ అనేది స్టార్చ్ ఎక్కువ ఉంటది కాబట్టి నేను జనరల్‌గా అవాయిడ్ చేయమనే చెప్తాను. ఎందుకంటే స్టార్చ్ ఎక్కువ ఉంటది. మంచిది కాదు గూడా. నెక్స్ట్ ఆనియన్స్ అండ్ చిల్లీస్ ఓకే. మరీ అంత స్పైస్ లెవెల్ తగ్గించుకుంటే ఓకే. ఎక్కువొద్దు. అందుకే కారం గూడా హాఫ్ స్పూనే ఏయమని చెప్పా. స్పైస్ లెవెల్ షుడ్ బి మేనేజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది డీప్ ఫ్రై అయిపోయాక స్టవ్ నుంచి పక్కకు తీసేసుకుందాము. తీసేసుకొని వేడి వేడిగా ఆనియన్స్ యాడ్ చేసుకొని, దానిపైన బెల్ పెప్పర్ ఉంటే బెల్ పెప్పర్, లేకపోతే నార్మల్ పెప్పర్ అన్నా యాడ్ చేసుకొని నేను పెట్టుకోవాలి పక్కన. నేను దీని యొక్క హెల్త్ ప్రాసెస్ గురించి చెప్తా. ఫస్ట్ ఆయిల్. డీప్ ఫ్రై గురించొచ్చేస్తే డీప్ ఫ్రై అనేది అంత మంచిది గాదు. దీనికి ఆల్టర్‌నేటివ్స్ వచ్చేసి స్టీమింగ్. స్టీమ్ లేదంటే లైట్ గ్రిల్డ్ పాన్ చేసుకోవాలి. లైట్‌గా ఆయిల్ ఏసుకోవచ్చు. లేదంటే కంప్లీట్‌లీ ఎయిర్ ఫ్రైడ్ ఇస్ ఆల్‌వేస్ ఫైన్. కంప్లీట్‌లీ ఫైన్. డిషెస్ ఒకసారి చేసుకొని టెస్ట్ చేసి చూడండి. ఒకటి ముంచి చేసి చూడండి. అప్పుడు కంప్లీట్‌గా కుక్ అయితే ఓకే. ఎయిర్ ఫ్రై ఇస్ ఫైన్. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్స్ గురించొస్తే ప్రోటీన్ ఎక్కువుంటుంది. టిష్యూస్‌కి, మీ వర్కౌట్స్‌కి చాలా మందికి ఎగ్స్‌లో ప్రోటీన్ ఎక్కువుంటది. వైటల్‌గా మంచిదని జిమ్ పర్సన్స్ వాళ్ళు వీళ్ళు తింటూ ఉంటారు కాబట్టి ఇట్స్ ఓకే. గుడ్ ఫర్ హెల్త్. ఎగ్ అండ్ శనగపిండి. గుడ్డు, శనగపిండి కాంబినేషన్ ఎట్లా ఉంటదంటే మంచిది. గుడ్డేమో ప్రోటీన్ ఉంటుంది. శనగపిండి ఏమో ఫైబర్ ఉంటుంది. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్‌కి అండ్ ఇటు టిష్యూ రిపేర్స్‌కి రెండిటికి మంచిగా బ్యాలెన్స్ ఉంటది. మంచిగా బ్యాలెన్స్ చేసుకొని 2 ఈ ఈక్వల్‌గా యేసుకుంటే సరిపోతుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి స్పైసీ. చిల్లీ పౌడర్ ఎలాంటి న్యూట్రిషన్స్ ఉండదు. బట్ జస్ట్ ఫర్ టేస్ట్. సాల్ట్ అనేది సోడియం ఎక్కువుంటది. సో, చూసుకొని యేసుకోండి. ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటే సాల్ట్ అనేది తగ్గిచ్చేసేయండి. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. జీరా, ఓమం ఏమంటారు జీలకర్ర, వాము డైజెషన్‌కి చాలా మంచిది.
and for throat also, cough and cold also, which is good for health. ఇది మంచి ఓవరాల్ గా చెప్పాలంటే ఇది మంచి రెసిపీయే. బట్ ఎక్సెసివ్ ఆయిల్ డీప్ ఫ్రైస్ కంట ఎయిర్ ఫ్రై చేయడం ఇంకా మంచిది. రాదర్ దాన్ బయట నుంచి తినే కంట ఇంట్లో చేసుకుంటేనే మంచిది. అంటే ఆయిల్ ఎక్కువ పడదు, మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనమే వేసుకుంటాం. బయట అయితే ఎగ్స్ ఎక్కడ పెడతారో, ఎక్కడ ఉడకబెడతాడో, ఏం చేస్తాడో తెలీదు. ఉడకపెడతారు మన ముందే, కానీ అవి ఎలాంటి ఎగ్సో ఏంటో తెలియదు. ఆయిల్ అంటారా 3-4 రోజుల్లో డీప్ ఫ్రై చేసి 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 ఉన్న ఆయిల్ వేసి పెడతారు. ఏముంటుంది మనకి, అస్సలు యూజ్ ఉండదు. హెల్త్ కూడా అస్సలు మంచిది కాదు. నెక్స్ట్ డేనే వామిటింగ్ సంథింగ్ హెల్త్ ఇష్యూ అనేది రావడం వస్తుంది. దాని బదులు మనం ఇంట్లోనే 20-30 20-30 నిమిషాల లోపలే హెల్దీగా చేసుకోవచ్చు. ఆయిల్ కాకుండా ఎయిర్ ఫ్రై చేసుకోవచ్చు. లేదనంటే గ్రిల్డ్ పాన్ కూడా చేసుకోవచ్చు. నార్మల్ పాన్ లో లెస్ ఆయిల్ యాడ్ చేసుకుని దాని మీద అటు ఇటు ఎక్కువసేపు లైక్ ఫ్రై చేసుకుంటే మంచిది. థ్యాంక్ యూ. మరొక వీడియో మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో కలుగుతాం మరొక వీడియోతో. థ్యాంక్ యూ.